ఇలా మీ డాడీ పేరునే చెప్పండి. దుర్శెట్టి ఉంటుందా? ఫస్ట్ పేరు ఉంటుంది. మీకు మీకు లేదు అనుకుంటే డాడీ పేరు జగిత్యాలలో 44 స్టార్ అయితే జగిత్యాల 44 జగిత్యాల 115 దాకా ఉంటాయి. అంటే ఒక 60 బూత్లు ఉన్నాయి మనకు. 60 బూత్లో చెక్ చేసుకుంటే మన పేరు వస్తుంది. అలాగే కాకుండా ఏం చేసుకుంటే బూత్ సెలెక్ట్ చేసుకోకుండా ఇంటి నెంబర్ పెట్టి సెలెక్ట్ చేసి హౌస్ నెంబర్తో సెలెక్ట్ చేసుకోవాలి. హౌస్ నెంబర్ తెలియని పక్షంలో ఫస్ట్ ఇంట్లోనే మ్యాపింగ్ చేయమన్నా. ఇందులో వాళ్ళ సూర్యపూర్ణే ఉన్నారు. ఈ హౌస్ నెంబర్లో ఉన్నారు. 2002లో ఇతను ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఇప్పుడు అతనిది మాకు దొరికింది, మేము చేసేసినాం. ఇప్పుడు తను కోడలు ఇక్కడ లేదు. అప్పుడు ఇక్కడ లేనప్పుడు ఇప్పుడు ఫామ్ ఎక్కడి నుంచి తీసుకోవడం మేము మా ఓటర్ లిస్ట్లో. ఓకేనా? నమస్తే, బాగున్నారా? అయిందా పిల్లేసారా ఫామ్లు చెప్తున్నారా? తెలియకపోతే బాగున్నారా? చాలా ఎట్లయితుంది? ఎన్ని ఇచ్చారు ఫామ్లు మొత్తం? ఫామ్లు మాకు 1065 వీళ్ళ దగ్గర ఉన్న ఫామ్ కలెక్ట్ చేయడానికి నైట్ 8 అవుతుంది. 520లో ఉన్నాయి, 1000 ఎబో ఉన్నారు. లైక్ మైండెడ్ ఉన్నారు. తప్పకుండా ఉన్నాయి. మళ్ళీ వాళ్ళు తీసుకొచ్చి వీళ్ళకి ఇస్తారు. వీళ్ళకి మంచి బాండింగ్ ఉంది. కానీ లాగిన్ ఓటీపీ మాత్రం మీరే. ఓటర్ నమోదు ప్రక్రియ SIR ఎక్కడికక్కడ కూడా రాష్ట్రం అంతా కూడా ప్రారంభమైంది. జూన్ 25 నుంచి జూలై 24 వరకు కూడా ఎన్యూమరేషన్ ప్రక్రియ, ఓటర్ ఎన్రోల్మెంట్ ప్రక్రియ అనేది స్టార్ట్ అవుతుంది. ప్రజలందరికీ కూడా చాలా సందేహాలు ఉన్నాయి ఈ ప్రక్రియ గురించి. నిజం చెప్పాలంటే ఇప్పటి వరకు ఉన్న ఓటర్ లిస్ట్ అంతా ఫ్రీజ్ అయిపోయినట్టే. ఇప్పుడు ఎవరైతే కొత్తగా అప్లై చేసుకుంటారో వాళ్ళకే ఓట్లు ఉండే ప్రసక్తి ఉంటుంది. ఎక్కడికక్కడ కూడా ఆశా వర్కర్లని, అంగన్వాడీలని, ఆర్పీలను, BLOలుగా అంటే బూత్ లెవెల్ ఆఫీసర్లుగా తీసుకొని ప్రతి ఇంటింటికి కూడా ఓటర్ వాళ్ళ ఫోటోతో సహా మ్యాపింగ్ గతంలో చేసింది. మ్యాపింగ్ ద్వారా మొన్న రీసెంట్గా ఉన్న కొత్త ఓటర్ లిస్టు ద్వారా ఎక్కడికక్కడ కూడా ఓటర్ అప్లికేషన్ ఫామ్స్, ఎన్యూమరేషన్ ఫామ్స్ అనేవి ఇంటింటికి కూడా వీళ్ళు తిరిగి ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా ప్రజలందరూ వాటికి అనుగుణంగా ఫిల్ చేసి మళ్ళీ ఈ BLOలకు తెచ్చిస్తే వాళ్ళకి ఇమీడియట్గా వాళ్ళకి సంబంధించినటువంటి వెబ్సైట్లో వాళ్ళకి OTP ఉంటుంది, ఎంటర్ చేయడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు ఎంటర్ చేస్తే ఇమీడియట్గా మనది ఓటర్ ఎన్రోల్మెంట్ అయిపోయినట్టే. కానీ ఇక్కడ చాలా వరకు కన్ఫ్యూజన్లు ఉండి, కొంత డౌట్లు ఉండి, కొంతమందికి చాలామందికి తెలియక ఎక్కడికక్కడగా కూడా ఇంకా ఓటర్ నమోదు ప్రక్రియ చాలా తక్కువ పర్సంటేజ్లో అయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి ప్రతి ఒక్క పార్టీ నుంచి కూడా BLAలను అంటే బూత్ లెవెల్ ఏజెంట్లను పెట్టినప్పటికీ కూడా, అంటే BLOలతో అటాచ్ ఉండడానికి BLAలను పెట్టినప్పటికీ కూడా వాళ్ళకు కొంత కోఆర్డినేషన్ డిఫరెన్సెస్ అవి ఇవి రావడం, పబ్లిక్లో కొంత అవేర్నెస్ తగ్గడం అట్లా జరుగుతూ ఉంది. మా భారతీయ జనతా పార్టీ నుంచి కూడా ఎక్కడికక్కడ ప్రతి బూత్లో కూడా బూత్ లెవెల్ ఏజెంట్ని పెట్టడం జరిగింది. మరి ఇంటింటికి కూడా వాళ్ళు తిరిగి అవగాహన కూడా కల్పించడం జరుగుతూ ఉంది. దయచేసి నేను ప్రజలందరినీ కూడా కోరుతూ ఉన్నాను, మన ఓటు హక్కు మన ఆయుధం. ఇప్పుడు మీరు ఎన్రోల్ చేసుకుంటేనే మీకు ఓటు హక్కు ఉంటుంది దయచేసి. ఎందుకంటే 2002 ఓటర్ లిస్ట్ ప్రకారం, 2005 ఓటర్ లిస్ట్ ప్రకారం అప్పుడు లేకపోతే వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ఓటర్ లిస్ట్తో మనం అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దయచేసి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆశా వర్కర్లు, అంగన్వాడీలో, ఆర్పీలో, BLOలు ఉన్నారు. నాకు తెలిసి దాదాపుగా అందరికీ తెలిసింది. కానీ దయచేసి అందరికీ కూడా ఫామ్స్ అందినవి. ఇమీడియట్గా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మీరు ఆ ఫామ్లు ఫిల్ చేసి మీ BLOలకు ఇచ్చినట్టయితే మీ ఓటు హక్కు మీకు తిరిగి వస్తుందని మరొక్కసారి కూడా తెలియజేస్తూ ఉన్నాను. డౌట్స్ ఉన్నా కూడా
మీ దగ్గరలో ఉన్నటువంటి అంగన్వాడీ సెంటర్ అక్కడ మీ బిఎల్ఓలు ఎక్కడైతే ఉంటారో అక్కడికి వెళ్ళి మీరు ఫిల్ చేసుకోవచ్చు. వాళ్ళని అడిగినా వాళ్ళు హెల్ప్ చేయడానికి అవకాశం ఉంటుంది. లేదు అనుకున్న పక్షంలో ఫామ్ మాకు రాలేదు అని అనుకున్న పక్షంలో గవర్నమెంట్ వెబ్సైట్ కూడా ఉంటుంది www.eci.government.in అని. అందులో నుంచి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అక్కడ కూడా ఫామ్ ఉంటుంది. అప్లై చేసుకొని మీ కాన్సర్న్ బిఎల్ఓకి వెళ్ళిపోతుంది. వాళ్ళు కూడా ఇమీడియట్గా చేయడానికి అవకాశం ఉంటుంది. దయచేసి ఇంత మంచి అవకాశాన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కూడా మరొకసారి కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.